గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టుడే క్లాస్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అమ్మా. ఇంగ్లీష్లో లెటర్స్ ఓరల్ చెప్తున్నాను, నాతో పాటు చెప్పండి. ఓకే, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ జి, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ జే, క్యాపిటల్ కే, క్యాపిటల్ ఎల్, capital M, capital N, capital O, capital P, capital Q, capital R, capital S, capital T, capital U, capital V, capital W, capital X, capital Y, capital Z. Small a, small letter, small b, small c, small d, small e, small f, small g, small h, small I, small j, small k, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y, స్మాల్ జెడ్. ఇప్పటికి మనకి క్యాపిటల్ స్మాల్ లెటర్స్ రెండు నేర్చేసుకున్నాం. ఫుల్గా ఐడెంటిఫికేషన్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. ఇప్పుడు మనం వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు మనం ఏపీఎల్ఈ యాపిల్, బిఎల్ఎల్ బాల్ రాసుకున్నాం నోట్బుక్లో. చెప్పండి, ఏపీఎల్ఈ యాపిల్, బిఏఎల్ఎల్ బాల్. టుడే సిఏటి క్యాట్, డిఓజి డాగ్ నేర్చుకున్నాం. ఓకే, ఏపీఎల్ఈ యాపిల్, బిఏఎల్ఎల్ బాల్, సిఏటి క్యాట్, డిఓజి డాగ్. ఓకే మా వర్డ్స్ ప్రాక్టీస్ చేద్దరు కానీ ఫస్ట్ వర్డ్కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. క్యాపిటల్ లెటర్స్ తర్వాత అన్నీ కూడా స్మాల్ లెటర్సే ఉంటాయి. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఏ, పిపిఎల్ఈ అనేవి స్మాల్ లెటర్స్. క్యాపిటల్ బి, స్మాల్ ఏఎల్ఎల్, ఇవి స్మాల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ అనేవి స్టార్టింగ్ లెటర్స్ కాబట్టి ఇవి మన వర్డ్స్లో వర్డ్స్కి మనం స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాస్తాం. తర్వాత ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేమా? వన్స్ అగైన్, ఏపీఎల్ఈ యాపిల్, బిఏఎల్ఎల్ బాల్, సిఏటి క్యాట్, డిఓజి డాగ్. ఓకే, మ్యాథ్స్లో మనం ఇప్పటి వరకు 1 to 80 నెంబర్స్ ప్రాక్టీస్ చేసాం కదా. 81, 82 మన బుక్లో రాశారు కదా. ఇప్పుడు 1 to 90 నెంబర్స్ ప్రాక్టీస్ చేద్దాం. చెప్పండి నాతో పాటు. 1 2 3 4 5 6 7 8 9 1 0 10. 10 after 11 12 13 14 15 16 17 18 19 20 20 21 22 23 24 25 26 27 28 29 30 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 50 51 52 53 54 55 56 57 58 59 60 60. Next, 61 62 63 64 65 66 67 68 69 70 70. 71 72 73 74
76, 77, 78, 79, 80, 80. ఇప్పుడు మనం 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 90. ఇప్పుడు మనం 90 వరకు నెంబర్స్ మనం ప్రాక్టీస్ చేసాం. చెప్పండి. 10 10, 20 20, 30 30, 40 40, 50 50, 60 60, 70 70, 80 80, 90 90. ఇలాగే మనం బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్ కూడా నేర్చుకున్నాం. ఏంటవి బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్? 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే. అలాగే ONE1 స్పెల్లింగ్స్ ఎంత వరకు నేర్చుకున్నాం? 5 వరకు నేర్చుకున్నాం కదా. మళ్ళీ 5 వరకు ఒకసారి 2 days ప్రాక్టీస్ చేద్దాం. ONE1, TWO 2, THREE 3, FOUR 4, FIVE 5. Okay. ONE1, TWO 2, THREE 3, FOUR 4, FIVE 5. ఇప్పుడు నోట్బుక్లో వర్క్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం బుక్లో వర్క్ ఏంటో చూద్దాం. చూడండి. నేను యాపిల్ బాల్ రాయించాను కదా, అవి మళ్ళీ ఒకసారి మనం పైన రాద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ 2 dots పెట్టే నోట్బుక్లో కనిపిస్తుందా? చూడండి. ఒక నిమిషం అన్న పెన్సిల్. ఓకేనా? చూడండి. ఫస్ట్ ఏబిపిఎల్ యాపిల్ రాద్దాం. ఫస్ట్ దగ్గర క్యాపిటల్ APPLE యాపిల్. ఇంకోటి దగ్గర BALL బాల్. ఇప్పుడు క్యాట్ స్పెల్లింగ్ రాద్దాం. రెడ్ లైన్ బ్లూ లైన్ టచ్ అయ్యేటట్టుగా క్యాపిటల్ C, బ్లూ లైన్స్ లో స్మాల్ a, రెడ్ లైన్ బ్లూ లైన్ టచ్ అయ్యేటట్టుగా T, CAT క్యాట్, CAT క్యాట్, CAT. కరెక్ట్గా ఏ లైన్స్ లో రాయాల్సిన లెటర్స్ ఆ లైన్స్ లోనే రాయాలి. CAT క్యాట్, CAT క్యాట్. నెక్స్ట్ D, క్యాపిటల్ D, రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ అయ్యేటట్టుగా O, బ్లూ లైన్స్ లోనే బ్లూ లైన్ టు రెడ్ లైన్ టచ్ అయ్యేటట్టుగా G, DOG డాగ్, DOG డాగ్, DOG డాగ్, DOG డాగ్, DOG డాగ్. అలాగా యాపిల్ బాల్ క్యాట్ డాగ్. చూడండి ఒకసారి 4 words. పైన యాపిల్ బాలు రాయండి, క్యాట్ డాగ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే నెంబర్స్ బుక్లో ఫస్ట్ 1 to ఇవాళ 90 వరకు నెంబర్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి నాన్న. చూపిస్తా. చూడండి ఒకసారి. డాట్లు పెట్టాను. 1 to 10, 11 to 12, 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60, 61 to 70, 71 to 80, 81 to 90 నెంబర్స్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే వర్క్ బుక్ వర్క్ చూడండి అమ్మా. సర్కిల్ ద బిగ్గెస్ట్ పిక్చర్ ఇన్ ద బాక్స్ బిలో. ఇక్కడ లేడీస్ ఫింగర్స్ ఉన్నాయి. 1 2 3 సైజెస్. స్మాల్, బిగ్, బిగ్గెస్ట్. అంటే బిగ్గెస్ట్ అంటే బిగ్ కన్నా స్మాల్, బిగ్, బిగ్గెస్ట్ అంటే బిగ్ కన్నా చాలా పెద్దది. ఒకసారి మూడిట్లో ఏది పెద్దదో చూసి దానికి సర్కిల్ చేయాలి ఇలాగా. ఇది బిగ్గెస్ట్. స్మాల్, బిగ్, బిగ్గెస్ట్. అలాగే స్మాల్, బిగ్, బిగ్గెస్ట్. బిగ్గెస్ట్ క్యారెట్కి సర్కిల్ చేయండి. నెక్స్ట్ సర్కిల్ ద స్మాలెస్ట్ పిక్చర్స్ ఇన్ ద బాక్సెస్ గివెన్ బిలో. అన్నిటికన్నా చిన్నగా ఉన్న దానికి సర్కిల్ చేయమన్నాడు. చూడండి స్మాల్. నెక్స్ట్ బీట్రూట్లో స్మాల్, పీస్లో స్మాల్, అలాగే బీట్రూట్లో స్మాల్. పైనేమో బిగ్గెస్ట్, కిందేమో స్మాలెస్ట్ అడిగాడు.
నెక్స్ట్ ఇక్కడ బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ పేస్ట్ ద స్టిక్కర్స్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 171 ద అప్రోప్రియేట్ బాక్సెస్. 171లో ఈ యొక్క స్టిక్కర్స్ ఉన్నాయమ్మా. పేజ్ నెంబర్ 171లో చూడండి, ఇక్కడ క్యారెట్, బ్రింజో, టమాటో కనిపించాయా? ఈ యొక్క స్టిక్కర్లను తీసుకుని నీట్గా స్టిక్కర్స్ తీసుకుని వేరే చోట పేస్ట్ చేయాలి. అక్కడ ముందు ఫింగర్స్ కనిపించుకోండి. స్టిక్కర్స్ తీసి ఇలా స్టిక్కర్స్ తీసేసుకుని పేజ్ నెంబర్, మనం ఏ పేజ్ చెప్పుకుంటున్నాం, పేజ్ నెంబర్ 90 చూడండి. స్మాల్, బిగ్గెస్ట్ క్యారెట్. ఈ యొక్క ఎక్కడైతే ఓపెన్గా ఖాళీగా ఉందో అక్కడ క్యారెట్స్ దగ్గర క్యారెట్, బ్రింజల్ దగ్గర బ్రింజల్ పేస్ట్ చేయండి. తర్వాత ఫస్ట్ స్మాల్ టమాటో, తర్వాత బిగ్గెస్ట్ టమాటో. ఓకే, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? స్మాలెస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్, బిగ్గెస్ట్. టమాటోస్ కూడా స్మాలెస్ట్, బిగ్గెస్ట్. నెక్స్ట్ పేజ్ చూడండి. రివైజ్ కౌంటింగ్. జాయిన్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ రివర్స్ కౌంటింగ్ ఫ్రమ్ 31 to 1. 31 to 1 వరకు నెంబర్స్ చదువుతూ జాయిన్ చేసుకుని రమ్మంటున్నారు. చూడండి, 30, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకేమా? ఇది రివైజ్ కౌంటింగ్. వెనక నుంచి చదువుకోవచ్చు. బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్ ఎలా చదివాం 10 to 1, అలాగే రివైజ్ కౌంటింగ్ 30 to 1 వరకు మనం రీడ్ చేస్తూ జాయిన్ చేసాం. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.